ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య దురదలు. అసలు దురదలు రావడానికి కారణాలేమిటో వివరిస్తారండి? మీకు బాగా ఇష్టమైన ఆహారం, ముఖ్యంగా శనగపిండితో చేసినవి కానీ, మైదాతో చేసినవి కానీ, చక్కెర కలిపి తయారు చేసినవి, ఇలాంటివి ఏవైనా మీరు బాగా ఇష్టంగా తిన్నట్లయితే అది మీకు కష్టాన్ని తెచ్చిపెట్టింది. అదేంటంటే దురదలు. చూడండి, చాలామందికి ఈ సమస్య ఎదురవుతుంటుంది. అంటే వాళ్ళు ఇష్టంగా తిన్న ఈ దురదల సమస్య వచ్చి వాళ్ళని బాధిస్తున్నట్లయితే వాళ్లకు ఆ యొక్క ఆహారం పడటం లేదని అర్థం. వాళ్ళ శరీర తత్వానికే అది పనికిరాదని అర్థం. కానీ వాళ్ళు దాని మీద ఇష్టం పెంచుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండడం కోసం ముందుగా మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఆహారం తీసుకుంటే ఇలాంటి దురదలు కనుక వస్తున్నట్లయితే అది పడటం లేదని దాని మీద మీరు ఆశ వదులుకోవాలి. ఈ సమస్య ఎందుకు వస్తుంది అని ఆయుర్వేదంగా పరిశీలించినట్లయితే ఇక్కడ కఫం యొక్క ప్రభావమే దురదలు రావడానికి ప్రధానమైన కారణం. ఈ కఫం యొక్క స్థానం పొట్ట భాగంలో, అలాగే ఛాతీ భాగంలో ఏదైనా పడని ఆహార పదార్థాలు కానీ, పడని వస్తువులు కానీ, లేదా పడని వాతావరణంలో మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క గాలి పీల్చగానే వెంటనే శరీరం అంతా దురదలు వచ్చేస్తుంటుంది. దురదలనే సమస్య కేవలం ఆహారము, వాతావరణం ద్వారా వచ్చే మార్పు వల్ల వచ్చే సమస్యే కానీ ఇది ఒక రోగం కాదు, ఒక వ్యాధి కాదు. కొంతమందికి చర్మం అంతా పొడిబారిపోయి ఎండిపోయినట్టు తయారై ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ చర్మం యొక్క ఉపరితలానికి సరిపడినంత రక్తం సరఫరా కాక దానివల్ల కూడా దురదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి వ్యాధులు ఏదైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో తగిన పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు, ఈ దురదల్ని నిర్లక్ష్యం చేస్తే వేరే చర్మ వ్యాధులకు ఏమైనా దారితీసే అవకాశం ఉందంటారా? తాత్కాలికంగా వచ్చే దురదలు అప్పటికప్పుడు ఆహారంలోని మార్పుల వల్ల తగ్గిపోతాయి. అయితే కొంతమందికి ఎక్కువ కాలం పాటు దురదలు ఉంటుంది. ఇలాంటివి ఇతర వ్యాధులు రావడానికి తప్పనిసరిగా కారణమవుతుంది. చూడండి, కొంతమందికి తలలో బాగా దురద పెడుతుంటుంది. వాళ్ళు రోజు తలస్నానం చేస్తుంటారు. అయినా సరే ఒక్కో రోజు తలస్నానం చేయకపోతే దురద బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి సమస్య ఉన్నట్లయితే కొంతకాలానికి సోరియాసిస్ లాంటి సమస్యలు, కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక తప్పనిసరిగా దానికి చికిత్స తీసుకోవాలి. ఇక ఈ కాళ్ళల్లో బాగా దురదలు పెడుతున్నట్లయితే ఆ యొక్క సమస్యను తగ్గించుకోకపోతే కొంతకాలానికి కొన్ని రకాల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం లాంటి వ్యాధి ఉండే వాళ్లకు ఈ యొక్క కాళ్ళల్లో దురదలు పెడుతున్నట్లయితే దాన్ని గోకడం వల్ల అక్కడ రక్తం లాంటిది బాగా చిట్లు వచ్చినట్లయితే ఆ రక్తం పుండు పడి తర్వాత ఎంత కాలానికి ఆ పుండు మానకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరి ఈ దురదల నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఉన్నట్టుండి మీకు దురదలు వచ్చినట్లయితే వెంటనే మన ఇంట్లోనే చేయగలిగే మంచి ఔషధం మిరియాలతో తైలం తయారు చేసుకోవడం. మిరియాలు మీకు ఇంట్లోనే అందుబాటులో ఉండేది. వెంటనే వీటిని తీసుకొని నువ్వుల నూనెలోకి వేసి ఉడికించాలి. అంటే నువ్వుల నూనె ఒక 100 గ్రాములు కానీ లేదా 50 గ్రాములు కానీ తీసుకొని ఈ యొక్క మిరియాలను 10 నుంచి 20 గ్రాములు, 50 గ్రాములు తీసుకున్నట్లయితే మిరియాలు 10 గ్రాములు వేసి దాన్ని బాగా మరిగించాలి. మిరియాలు బాగా మరిగిన తర్వాత పైన తేలిపోతాయి. అప్పుడు తీసేసి ఆ తైలాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం శరీరం మీద, ముఖ్యంగా దురదలు వచ్చే చోట మర్దం చేయాలి. ఇలా చేయగానే అరగంటలో మీకు దురదలు తగ్గుతాయి. ఇది ఒక మంచి ఔషధం. దీనితో పాటు మీరు లోపలికి కూడా ఔషధం తీసుకోవాలి. దానిలో ఉపయోగపడే వాటిలో మిరియాలు కూడా ఒకటి. ఈ మిరియాలను ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణం 10 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పసుపు. పసుపు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. దీన్ని దంచి చూర్ణం చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శొంఠి. శొంఠిని కూడా 10 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం చేసుకుని ఉపయోగించుకోవాలి. తాజాగా ఉన్న శొంఠిని తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తులసి. తులసి చాలామందికి తెలిసిందే. అయితే తులసిని ఎప్పుడు సేకరించుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఔషధ గుణాలు బాగా ఉన్నప్పుడే తులసిని సేకరించుకోవాలి. ముఖ్యంగా ఔషధ గుణాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? పౌర్ణమి రోజున
ఔషధ గుణాలు చాలా బాగుంటుంది. ఇక రెండవది, తులసికి పువ్వులు రాకమునిపే తీసుకోవాలి. అంటే పువ్వులు రాకమునిపే, గింజలు ఇలాంటి కాండములు రాకమునిపే దాన్ని సేకరించుకొని నీడన ఎండబెట్టి తర్వాత చూర్ణం తీసుకోవాలి. అలాంటి దానిలో ఔషధ గుణాలు చాలా బాగుంటాయి. అలాంటి తులసి చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మంజిష్ట వేర్లు. మంజిష్ట మనకు అందుబాటులో పండేది కాదు కనుక మార్కెట్లో తీసుకొచ్చి దంచి చూర్ణం చేసుకోవాలి. దీని యొక్క చూర్ణం 20 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం బెల్లం. బెల్లంలో కెమికల్స్ లేకుండా ఉండేదాన్ని, పాత బెల్లాన్ని ఉపయోగించాలి. ఇక్కడ బెల్లాన్ని 30 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇక్కడ ఔషధం తయారు చేసుకోవడానికి తగినంత బెల్లాన్ని కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కల్వంలోకి వేసి బాగా నూరినట్లయితే మాత్ర కట్టుకొస్తుంది. వీలైతే కొద్దిగా నీటిని వేసుకుని కూడా నూరుకోవచ్చు. మాత్ర కట్టుకొచ్చిన తర్వాత చిన్న చిన్న మాత్రలు, ముఖ్యంగా బఠానీ గింజ సైజు కంటే పెద్దదిగా ఉన్నట్టు, లేకపోతే నానవేసిన శనగ గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకొని ఎండలో ఆరబెట్టి ఒక గాజుసీసాలో దాచుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత ఒక్కొక్క మాత్రం తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే చాలా బాగా తగ్గుతుంది. అయితే దురదలు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ యొక్క చూర్ణాలను వెంటనే వేసి కల్వంలోకి నూరి ఆ చూర్ణాన్నే 1 స్పూను మోతాదులో ఉదయం, సాయంత్రం నోట్లోకి వేసుకొని నీటిని తాగాలి. ఇలా చేస్తున్నట్లయితే దురదలు వెంటనే తగ్గిపోతాయి.